రేయ్ అక్కడేం చేస్తున్నావురా? ఆడుకుంటున్నాను సార్. ఒంటరిగా ఆడుకోవడం ఏంట్రా? ఉన్న ఒక్కడిని బాధేసి తెరవేశావు. రా మన ఇద్దరు కలిసి ఆడుకుందాం. మీతో ఎవరు సార్ ఆడుకుంటారు? అయ్యే ఎందుకంటే మీరు తెలుగు మాస్టర్. తెలుగు మాస్టర్ అయితే ఆడుకోవడం రాదా? అది ఇంగ్లీష్ ఆట, దాని గురించి మీకు తెలీదు. అంత గొప్ప ఇంగ్లీష్ ఆట ఏంట్రా చెప్పు. There was a girl who was tall and thin and fair. Her hair. What's the color of ginger? ఓ సింతే కదరా. నాకు తెలియని ఇంగ్లీషా? కమ్రా. ఇట్లారా. మిల 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 హరివిల్లే విరిసే జల 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 విరి జల్లే కురిసే గల 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 యదాలలా ఎగిసే పద 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 ఈ లోకం పిలిచే కన్నీరు తోడుచు చేతి కోసం మనసు వేచెనే మున్నీట మునుగు బతుకున ఒక పడవ దొరికెనే మిల 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 హరివిల్లే విరిసే జల 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 విరి జల్లే కురిసే గల 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 యదాలలా ఎగిసే పద 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 ఈ లోకం పిలిచే చీకటి వెలుగు రెండు సుఖము దుఃఖము రెండు కలిసే బతుకే కాదా ఆనందం ఒంటిగా సాగే బతుకున తోడే దొరికిన వేళ అల్లుకుపోయెను నేడు అనుబంధం ఏదో ఏదో అనుభూతి పాడే హృదయం తీయని గీతి ఉలి దెబ్బ తగిలి తగిలి శిల శిల్పమైనదే బతుకులో వసంతకాలం చిగురు తొడిగేనే జల 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 పద 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 ఈ లోకం పిలిచి 7వ తరగతి డి సెక్షన్ గాయత్రి. ఏవే ఎలా ఉన్నా? మా స్కూల్లో ఓ బుడ్డోడొచ్చి చేరాడు. అచ్చం నాలాగే ఉన్నాడు. బిడ్డూరమైన కేసులే. ఏరా ఏంటి ఏమైందిరా? రే ఏంట్రా ఏమైంది చెప్పరా? బడిలో పాఠం కన్నా జీవిత పాఠం విన్నా దానిని నేర్చిన వాడే మనిషంటే ఆశయమంటూ ఉంటే ఆకాశమైన అందును మార్గం తానే నా మనసుకైన గాయాల్ని పూర్తిగా నయం చేసింది మా తెలుగు మాస్టర్. వేసవి సెలవులు ఎప్పుడొస్తాయా అని ఎదురు చూసేవాడిని. ఎందుకంటే అప్పుడే మా స్కూల్ మొత్తం ఖాళీ అయిపోయేది. నా తెలుగు మాస్టారు నా కోసం ఎప్పుడూ నాతోనే ఉండేవారు. ఏ సెలవుల్లోనూ నాకు మా నాన్నని చూడాలనిపించేది కాదు. నిజానికి నేను మా నాన్నని పూర్తిగా మర్చిపోయాను. మిల 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 హరివిల్లే విరిసే జల 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 విరి జల్లే కురిసే గల 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 యదహలలా ఎగిసే పద 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 ఈ లోకం పిలిచే. రే ఆగండి రా. ఏం లేదు సార్. రే ఏంట్రా అప్పుడే బయలుదేరారు? ఇవాళ ఈవినింగ్ ట్రైన్, అందుకే బయలుదేరుతున్నాను రా. ఆల్ ది బెస్ట్ రా. వస్తారా? నువ్వు ఎప్పుడు బయలుదేరుతున్నావు? సరేరా, ఓకే. మాస్టారు ఏంట్రా? ఈ సెలవులకి నేను ఇక్కడే ఉండిపోతాను. కాలేజ్ అడ్మిషన్ అది తీసుకోవాలి. ఈ కాలేజీ కథలన్నీ నాకు చెప్పకరా. నిన్ను ఎక్కడికి పంపించాలో నాకు బాగా తెలుసు. 6 ఏళ్లుగా మీ నాన్న నీకోసం ఎదురు చూస్తున్నాడుగా. వెళ్ళి ఆయన చూసిరా. చిన్నప్పుడు మీ నాన్న నిన్ను ఎత్తుకుని తిప్పాడుగా. ఇప్పుడు నువ్వు వెళ్ళి ఆయన ఎత్తుకుని తిప్పు.
ఎక్కడికి వెళ్తున్నావు? రారా చెప్తాను. యానంలో ఓ పెళ్ళి ఉంది. శంకర్లింగం అని నా దగ్గర చదువుకున్నాడే. లవ్ మ్యారేజ్ సాక్షి సంతకం పెట్టడానికి పిలిచాడు. సరే. నేను రావడానికి 2-3 రోజులు అవ్వచ్చు. ఇప్పుడు మీ నాన్న ఎక్కడ ఉన్నాడు? కలకత్తాలోనే. అవును. నువ్వు అక్కడికి వెళ్ళగానే ఆయన నా ఫోన్ చేయమని చెప్పు. సరే. నీ పై చదువులకు నేను ఏం చదివించాలని నేను ఆయనతో మాట్లాడతానులే. నేను వెళ్ళొస్తాను. సరే. ప్రభా తెలుగు మాస్టర్ వెళ్ళిన బస్సు నదిలో పడిపోయిందట. ఏంటి సార్, తెలుగు మాస్టర్ 60 శవాలు లోపల కూడా ఉన్నాయి. పోస్ట్ మార్టానికే 2 రోజులు పడుద్ది. ఎంతలోకి వచ్చేసాడు తెలుగు మాస్టర్ గీస్తారని. బావా అందరికి ఇదే పని అయిపోయింది. టార్చర్ భరించలేకపోతున్నారు రే. నేను మీ పక్కింట్లోనే ఉండేవాడిని. నేను నా గురించి ఎవరికైనా చెప్పాలంటే నా చిన్నతనంలో మా అమ్మకి జరిగిన యాక్సిడెంట్ గురించి గుర్తు చేసేవాడిని. కార్ యాక్సిడెంట్లో చనిపోయారు. ఇప్పటి వరకు చావే నా విజిటింగ్ కార్డ్. ఇక్కడ నాన్నగారు బస్సులో లోపలికి వెళ్ళి చూడొచ్చు కదా మీరు. చూడనివ్వనంటున్నారు. ఎవరు ఆ వాచ్మెన్? మొదటి భార్య మనుషులు ఆస్తి మొత్తం దోచేసింది. ఇప్పుడు కూతురు కూడా తీసుకుని ఎగేసుకుంటూ వచ్చింది. మిగిలిన ఆస్తిని కూడా దోసేసుకోవడానికి వచ్చింది. ఈ జన్మలకు అసలు సిగ్గంటూ ఉండదు అనుకుంటాను. తక్కులాడి నా తమ్ముని వల్ల వేసుకుంది. వాడు చచ్చేంత వరకు పీడించి తినేసింది. దరిద్రపుండ పురుగులు పడి చస్తుంది. ఎంతమంది కొంపల్ని కొల్లేరు చేస్తుంటారు. ఇది ఇంతకింత అనుభవించాలి. ఏడుస్తున్నా కూడా చాలా అందంగా ఉందిరా. ఏట్రా దాన్ని అడగ తీసుకుపోతున్నావు? ఇంకా మాకు చెప్తే మేము వస్తాం కదేట్రా. దయచేసి అబ్బాయిని వదిలేయండి. మీకు దండం పెడతాను. అబ్బాయిని ఏం చేయకండి.
ఏమండి అయ్యో ఏమండి ఏమండి మమ్మల్ని అనాథలు చేశారు. ఏమండి అంజలిని ఊరికి పంపించేసి ఎక్కడికి వెళ్ళాలో తెలియక నా తెలుగు మాస్టర్ రూమ్కే తిరిగి వచ్చేసాను. ఆ గది మొత్తం ఆయన జ్ఞాపకాలు, ఆయన గొంతుతో నిండిపోయింది. కొంతకాలం దూరమైన దారుణమైన చావు మళ్ళీ నా జీవితంలోకి ప్రవేశించింది. మరణం వెంటాడే జీవితం. అంజలి ఇచ్చిన అడ్రస్తో తనని వెతుక్కుంటూ వెళ్ళాను. ఇక్కడ మిషన్ కుట్టేవాడి ఇల్లు. రా బాబు కూర్చో. స్కూల్ అయిపోయిందా? అయిపోయింది. ఆయన మహారాజులా వెళ్ళిపోయాడు మమ్మల్ని ఇలా వదిలేసి. ఈ పిల్లేమో 2 రోజులుగా పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టుకోవడం లేదు. నేనేం చెప్పినా వినిపించుకోవడం లేదు. నువ్వైనా కాస్త తనతో మాట్లాడు బాబు. ఎక్కడుంది? లోపలే ఉంది. సరే సరే మీరు వెళ్ళండి. రా బాబు. చెప్పు. నువ్వు చెప్పు. నువ్వే చెప్పు. నేను ఎలా చెప్పను?